అనే గ్రామంలో సర్వే చేస్తున్నాం కదా. మ్యాపింగ్ చేసిన తర్వాత మ్యాప్ ఎలా ఉందో చూశారు కదా. అయితే ఎక్కువగా ఇక్కడ బండ ప్రాంతం ఉంది. బండ ప్రాంతం ఉన్న ప్రాంతం కాబట్టి ఒకవేళ గ్రనైట్లు వాటర్ అనేది ఉన్నట్లయితే 250 ఫీట్ల లోతు వరకు మాత్రమే లభించే అవకాశం ఉంటుంది. ఆ విషయం తెలియక వీళ్ళు 800 ఫీట్ల వరకు డ్రిల్లింగ్ చేశారు. రిజల్ట్ మాత్రం ఫెయిల్యూర్ అయింది. సో మనం యాజ్ పర్ సైంటిఫిక్ మెథడ్ ప్రకారం చేస్తే ఏ విధంగా వాళ్ళ భూమి ఉంది, సేఫ్ జోన్లో ఉందా, లేకుంటే వాటర్ సోర్స్ ఉన్న దగ్గర ఉందా, లేకుండా ఉందా, మరి ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి. ఇట్లనే మీ దగ్గర కూడా సర్వేకి వస్తే ఈ విధంగానే భూమిని స్కాన్ చేసి ఎక్కడ ఏ విధంగా ఉంటుంది, మరి ఎక్కడ వాటర్ సోర్స్ ఉండొచ్చు, ఏమన్నా భూమి లోపల ప్రవహిస్తున్న పాయలు, గ్రౌండ్ వాటర్ రిజర్వాయర్స్ ఏమైనా ఉన్నాయా, లీనియమెంట్స్ ఉన్నాయా, ఫోర్డ్స్ ఫాల్స్, ఏమైనా స్ట్రక్చరల్ కంట్రోల్స్ మీ సైట్ని అసలు విజిట్ చేయకుండానే మీరు అక్షాంశాలు రేఖాంశాలు పంపిస్తే కనిపెట్టవచ్చు. సో అంత టెక్నాలజీ డెవలప్ అయింది. మనది తయారు చేసింది మన ఇస్రో వాళ్ళే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సైంటిస్టులు. ఒకసారి చూడండి. పేలేలో కలర్ వచ్చింది. సో ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క రకమైన ఇండికేటర్ ఉంటుంది. పేల్ ఎల్లోగా వచ్చింది. ఇప్పుడు చూడండి. సో ఈ ఒక్కొక్క కలర్కి బ్లూ, గ్రీన్, రెడ్, బ్లాక్ మొత్తం కాంబినేషన్ కలర్స్ ఉన్న దగ్గర ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటుంది గ్రౌండ్ వాటర్ సోర్స్ అనేది. దాన్ని బట్టి మనం ఎక్కడ చేయాలి, ఎక్కడ డాటా కలెక్షన్ చేయాలనే విషయాన్ని మనం ఫాలోఅప్ చేయొచ్చు.